Cancer Healer Center, a new beginning. స్టేషన్ ఘన్పూర్ లో సీఎం రేవంత్ పర్యటన హై టెన్షన్ ని క్రియేట్ చేస్తోంది. ఫిరాయింపులో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అంటోంది బీఆర్ఎస్. ఈ క్రమంలో కొందరు బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని వాళ్ళని హౌస్ అరెస్ట్ కూడా చేశారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది. కాసేపట్లో స్టేషన్ ఘన్పూర్ కి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. 800 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. శివనిపల్లిలో ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ ని పరిశీలిస్తారు రేవంత్. ప్రజాపాలన విజయోత్సవ సభకి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్ సభని అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఇప్పటికే చెప్పారు. దీంతో రాజయ్య సహా పలువురు బీఆర్ఎస్ అలాగే ఎంఆర్పీఎస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. కడియం శ్రీహరిని కాంగ్రెస్ లో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నిస్తున్నారు రాజయ్య. మా ప్రతినిధి పెద్దేశ్ లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారంతో. పెద్దేశ్, ఎన్ని గంటలకి మీటింగ్ స్టార్ట్ కాబోతోంది? సీఎం ఏ టైంకి చేరుకోబోతున్నారు? అండ్ ఇప్పటికే బీఆర్ఎస్ ఎంఆర్పీఎస్ నేతల్ని హౌస్ అరెస్టులు కూడా చేశారు. ఈ నేపథ్యంలో సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని శివునిపల్లి ప్రజాపాలన బహిరంగ సభకు చేరుకుంటారు. బహిరంగ సభకు ఇప్పటికే ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అయితే ఇక్కడే అంటే మధ్యాహ్నం 1:10 ఇక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత మొత్తం 24 సంక్షేమ పథకాలకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాటికి శిలాఫలకాలకు శంకుస్థాపన చేస్తారు. మొత్తం 800 కోట్ల రూపాయల నిధులతో ఆయన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. సో ఇక్కడ కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. సో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోనే ఒక గుర్తుండిపోయే రోజు, ఒక చిరస్మరణీయమైన రోజు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏనాడు కూడా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చింది ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కానీ అంతకుముందు కాంగ్రెస్ పాలనలో కానీ ఎన్నికల సందర్భంగా వచ్చారే తప్ప స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి, అది కూడా 800 కోట్ల పైచీలకు పనులకు శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రి రావడం మొదటిసారి. రెండవది, ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎన్నడూ కూడా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కాలేదు. నిధులు మంజూరు కావడం అంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది, టెండర్స్ పిలిచారు, అగ్రిమెంట్స్ అయినాయి, ఈరోజు శంకుస్థాపన జరుగుతున్నది, రేపటి నుంచి పనులు ప్రారంభమవుతాయి. ఏ రకమైన ఆలస్యం చేయకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటామంటున్నారు, ఒక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలింది. పనులు అమ్ముకున్నారు, పదవులు అమ్ముకున్నారు, పథకాలు అమ్ముకున్నారు, తాగిన్లు ఎగిరిన్లు దునికిన్లే తప్ప నియోజకవర్గానికి ఏం కావాలో ఏనాడు కూడా అడిగిన పాపాన పోలేదు. నియోజకవర్గాన్ని పట్టించుకొని వారు, నియోజకవర్గ ప్రజల కష్టసుఖాలలో పాల్పంచుకొని వారు ఈ నియోజకవర్గంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు అవుతూ ఉంటే ఈర్ష్యతోని అడ్డుకుంటామనే మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకంత సీన్ లేదు, వాళ్ళతో జరిగేది ఏం లేదు. అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, నిన్న మొన్న జరిగిన తర్వాత ఈరోజు కూడా బీఆర్ఎస్ చెప్పేటువంటి ఇష్యూస్ కావచ్చు, వాళ్ళు చేసే విమర్శలను ఎట్లా చూడవచ్చు? రాజకీయంగా చేసే విమర్శలుగానే చూడాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్న తీరు ఎంత అహంభావంతో కూడి ఉన్నది అంటే, ఎంత అహంకారంతో కూడి ఉన్నది అంటే, అధికారం కోల్పోయింది కూడా వాళ్ళకి గుర్తించడం లేదు. ప్రజలు మమ్మల్ని చీత్కరించారు, ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చునబెట్టారు, జాగ్రత్తగా ఉండాలి, సమస్యలపైన మాత్రమే మాట్లాడాలనేది వదిలిపెట్టి వ్యక్తిగత విమర్శలు దిగుతున్నారు. వ్యక్తిగత విమర్శలకే కాకుండా క్యారెక్టర్ అసాసినేషన్ కూడా పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళే పోస్టులు పెట్టి మరి ఒక రకంగా రాక్షస ఆనందం పొందుతున్నారు. ఇది రాజకీయ సంస్కృతి కాదు. బీఆర్ఎస్ దీన్ని మానుకోవాలి. కుటుంబంలో ఉన్న మహిళల పట్ల కూడా పేడ్ ఆర్టిస్టులు తీసుకువచ్చి వాళ్ళను మనం చెప్పుకోలేని తీరుగా దుర్భాషలాడి పోస్టింగ్లు పెట్టి వైరల్ చేస్తూ ఉంటే ఎవరికైనా బాధ వేస్తుంది, కోపం కూడా వస్తుంది. ఆ కోపంలో మాట్లాడే తప్ప మరొకటి కాదు. మీరు గతంలో విద్యాశాఖ మంత్రిగా కూడా చేశారు. యంగ్
ఇండియా. ఇది మొత్తం మీద అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జన సమీకరణ కూడా జరుగుతుంది. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతల గృహ నిర్బంధం కావచ్చు, ఇంకోవైపు ఆటో కార్మికుల హౌస్ అరెస్టులు కావచ్చు, ముందస్తు అరెస్టు కూడా స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీలో ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఇంకోవైపు చాలా వరకు పోలీసులు పెద్ద ఎత్తున మోహించున్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ నేతలు అడ్డుకుంటామని చెప్పి ప్రకటన చేసిన నేపథ్యంలో అల్లర్లు జరగకుండా, గొడవలు జరగకుండా ముందు జాగ్రత్తగా దుకాణాలు కూడా మూయించి వేసినటువంటి పరిస్థితి మనకు స్టేషన్ గన్పూర్లో కనిపిస్తుంది. మొత్తం అయితే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తుంది, ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల గృహ నిర్బంధం కావచ్చు, వాళ్ళందరూ ముందస్తు అరెస్టు చేయడం కావచ్చు, స్టేషన్ గన్పూర్లో ఉన్న సిచ్యువేషన్ మాత్రం కొంత టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసేలా కనిపిస్తుంది. రైట్ ప్రతీష్. Cancer Healer Center, a new beginning.